అందరికీ, నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. చూడని వాళ్ళు ఉంటే చూడండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటాలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలి. కిలో టమాటాలకు కావాల్సిన పదార్థాలు: కారం ఒక చిన్న గ్లాసు, ఉప్పు సగం గ్లాసు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, తాలింపులో వేసుకోవడానికి వేడిమిరపకాయలు, తాలింపులో వేసుకోవడానికి శనగపప్పు, మినపప్పు, ఎల్లిగడ్డలు ఒక 3, చింతపండు కిలోకి ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా, తొక్కలు ఏం లేకుండా తీసుకోవాలి నీట్గా, కరివేపాకు తాలింపు వేసుకోవడానికి, ఆయిల్. టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి, పొడుగుగా కట్ చేసుకోవాలి అన్నిట్లానే. టమాటాలు అన్నీ ఇట్నే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని సగం టమాటాలు మిక్సీలో వేసుకొని ఒక తిప్పుకోవాలి. ఈ చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని టమాటాలు అయితే ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. పొయ్యి పెట్టుకొని కడాయిలో వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం. పసుపు ఒక స్పూను. ఇప్పుడు వేస్తే తాలింపులు అవసరం లేదు. పసుపు, ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. పొయ్యి పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి కిలో టమాటాలకి. ఇది చిన్నగా ఉంది కదా, 3 స్పూన్లు వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో అయితే 2 అవుతాయి. వేయించుకోవాలి దోరగా. ఇట్లా ఎర్రగా చిటపటలు ఆడుతున్నప్పుడు 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా ఉంది కదా స్పూను, 2 స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇట్లా ఎర్రగా స్మెల్ వచ్చేటట్టు వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పొయ్యి బంద్ చేసుకోవాలి. వేగినాయి ఎర్రగా. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. తాలింపులకైతే వెల్లిపాయలు పొట్టు తీసుకోవాలి, కొన్ని పెద్ద తీసుకొని. ఒక గడ్డ ఇట్లా పొట్టు తీసుకొని దంచి పెట్టుకోవాలి తాలింపులకి. ఒక గడ్డనేమో ఇట్లా పొట్టు మామూలుగా తీసుకొని పెట్టుకోవాలి, తోకలిక్కలు తీసుకొని. ఇప్పుడు మెంతులు మిక్సీ పట్టుకోవాలి. చల్లారినాయి మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇట్లా దగ్గర కావాలి బాగా. మీడియం మంట పెట్టుకొని దగ్గర కానించుకోవాలి. ఆ
అప్పటి వరకు జీలకర్ర మెంతుల పొడి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి జీలకర్ర మెంతుల పిండి. ఒక్కో గ్లాస్ కారం దీంట్లోనే వేసుకోవాలి. ఈ గ్లాస్ చిన్నది. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసుకునివి. సగం గ్లాసు ఉప్పు వేసుకోవాలి. అందులో కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 స్పూన్ అంతా అందులో వేసిన, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అయితే దగ్గరికి అవుతుంది. ఇంకా కావాలి దగ్గరికి. ఇట్లా మిక్సీ పట్టుకొని చేసుకుంటే తొందరగా అవుతుంది, ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాలలో అయిపోతుంది పచ్చడి అయితే. ఇట్లా పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వేసి. అప్పుడు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కారంకి బట్టి, కారం అనేది పచ్చడిలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో కారం తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్తో నూనె పోసుకోవాలి. 1 గ్లాస్ నిండా నూనె పోసుకుంటున్నాను. మినపప్పు వేసుకోవాలి తాలింపులో. నూనె కాగింది. మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి కొన్ని. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వెడమిరపకాయలు తొడగలు తీసుకొని కొంచెం సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఇట్లా వేగాలి ఎర్రగా పప్పులు అయితే. ఇట్లా ఎగితేనే పప్పులు టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి పొయ్యి బంద్ చేసి, వెల్లుల్లిపాయలు వేసుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి. నూనె చల్ల ఇట్లా గోరెచ్చగా అయినాక ఈ మిక్సీ పట్టుకున్న కారం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు మళ్ళీ ఒకసారి చూడాలి. ఇలా దగ్గరకు కావాలి. చిన్న మంట పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా టైం పడుతుంది కొంచెం మగ్గడానికి. ఇట్లా ఆయిల్ తేలేటట్టుగా బాగా దగ్గర కావాలి పచ్చడి అయితే. ఆయిల్ తేలింది, అయిపోయింది పచ్చడి ఉడకడం అయితే. పచ్చడి బంద్ చేస్తున్నాను పొయ్యి. ఇది జర చల్లగా అయినాక ఈ కారం కలుపుకోవాలి. కలిపినాక మళ్ళీ తీస్తాను వీడియో. పచ్చడి అయితే చల్లగా అయింది, ఉడకబెట్టి పెట్టుకున్నది. ఇప్పుడు ఈ కారం కలుపుకోవాలి. ఈ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బాలకు కానీ సీసాలకు కానీ ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల పైనే ఉంటుంది. బయట పెట్టుకున్నా ఉంటుంది నెల రోజుల దాకా. మంచిగా దగ్గర కుడకాలి. కాకపోతే టమాటాలు పచ్చిగా ఉండొద్దు. నీళ్ళ తడి అస్సలు రాకనీయకుండా పెడితే నెల రోజులు ఉంటుంది. మొత్తం అంతా ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి సీసాలకు ఎత్తుకొని పెట్టుకుంటే రేపు పొద్దున వరకు మంచిగా ఊరుతుంది, ఆయిల్ తేలుతుంది. రేపు తింటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు కూడా తినొచ్చు. పచ్చళ్ళకి కానీ అన్నంలకు కానీ బాగుంటుంది ఈ పచ్చడి అయితే. నేనైతే దోశ వేసినాను. దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను ఇలానే సబ్స్క్రైబ్ చేయండి.